ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ 2024 ఎన్నికల ముందు ఏదైతే దేశ ప్రజలకు హామీ ఇచ్చిందో భవిష్యత్తులో పెట్రోల్ పైన కానీ డీజిల్ పైన కానీ మరి ఎలాంటి పన్నులు పెంచబోము, ధరలు పెంచబోమని చెప్పి మాట ఇచ్చి ఎన్నికల్లో లబ్ధి పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 2 సంవత్సరాల నుంచి మరి కొంచెం పెంచుకుంటూ వచ్చి మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల ముందు కూడా మరి పశ్చిమ ఆసియా దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఇలా ఆసరాగా తీసుకొని సాగుగా చూపెడుతూ ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత వెంటనే మరి పెట్రోల్ ధరలను 3 రూపాయలు పెంచడం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయము. ఇది సామాన్య ప్రజలపైన, పేద ప్రజలపైన పెను భారాన్ని మోపినట్టయితుంది. ఇది సామాన్య మానవుడు తట్టుకోలేనటువంటి ఆర్థిక భారాన్ని మోపుతా ఉన్నారు. దీనివల్ల మరి దేశానికి చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఇది ఆర్థిక స్థితిగతులపైనటువంటి తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. ఈ రోజున పెట్రోలు డీజిల్ లేని అవసరం లేనటువంటి రంగము ఏది కూడా లేదు. ముఖ్యంగా ఈరోజు వ్యవసాయ రంగం మీద ఇది అధికమైనటువంటి ప్రభావం చూపెడుతుంది. రైతులపైన పెనుభారం మోపబడుతుంది. అన్ని రంగాలపైన కూడా ఇది మరి ప్రభావం చూపెడుతుంది. దీన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. మరి ఇచ్చిన మాట ప్రకారం పెట్రోల్ డీజిల్ పైన ఏదైతే మరి జరుగుతున్న యుద్ధాన్ని ఆసరా చేసుకొని దాన్ని సాగ్గా చూపెట్టి ఏదైతే పెంచుతూ ఉన్నారో అది కేంద్ర ప్రభుత్వమే భరించి సామాన్య మానవులపైన, ప్రజలపైన పడకుండా మరి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి తక్షణమే దీన్ని ఉపసంహరించుకొని ఎడల తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజా ఉద్యమం నిర్మిస్తాము. తప్పకుండా దిగి వచ్చే వరకు, కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఉపసంహరించుకునే వరకు కూడా మేము దీని ప్రజల పక్షాన కొట్లాడతామని చెప్పి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై హరీష్ అన్న, జై కేసీఆర్.